మొన్న సమ్మర్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మాకు ఇక్కడ హైదరాబాద్లో చేపలు అంతగా దొరకవని చెప్పేసి మా నాన్న ఒక పండుగప్ప అలాగే ఒక బొచ్చు చేప తీసుకొచ్చాడండి. పండుగప్ప ఏమో పులుసుకు పెట్టుకున్నాము, బొచ్చు చేప ఏమో మ్యారినేట్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టాము. అయితే ఆ రోజు కూర కూడా నేనే వండాను. అందరం పెట్టుకొని వడ్డించుకొని తింటూ ఉన్నాము. ఒకే ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నానండి. ఆ రోజు నా దరిద్రం ఏంటో తెలియదు. 1.5 hour నరకం చూసానని చెప్పాలి. మామూలుగా ఎప్పుడైనా ముళ్ళు గుచ్చుకుంటే వేడన్నం మింగేస్తే వెళ్ళిపోయేది. ఆ రోజు ఎన్ని ముద్దలు మింగినా కానీ వెళ్ళలేదు. ఆర్ఎంపీకి ఫోన్ చేసి అడుగు కనుక్కున్నాడు, ఇలా పాపకి ముళ్ళు గుచ్చుకుంది, వేడన్నం మింగుతున్నా వెళ్ళట్లేదంటే మెత్తటి అట్టికాయ పండిన అట్టికాయ మింగమని చెప్పండి వెళ్ళిపోతుంది అన్నారు. 2 అట్టికాయలు తిన్నాను, అయినా వెళ్ళలేదు. గొంతులో బాగా గుచ్చుకుంటుంది, కన్నంతా ఎర్రగొచ్చేసి కంట్లోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. గుటక మింగటానికే రాలేదు, ఉమ్మూస్తుంటే నోట్లోంచి రక్తం కూడా వచ్చింది. ఇంకా మా నాన్నకి మా చెల్లికి భయం వేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ చెక్ చేసి గొంతు పీకల్లో ముళ్ళు గుచ్చుకుంది, తీసేయాలని చెప్పేసి నోట్లో మత్తిచ్చి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి తీశారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే దయచేసి చేపల కూర తినేటప్పుడు చూసుకొని తినండి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే సర్లే చిన్నది కదా కనిపించలేదు మింగేసింది అనుకోవచ్చు, ఇంత పెద్ద ముళ్ళు ఎలా మింగానో నాకే అర్థం కాలేదు. ఆ రోజు నా టైం అలా రాసింది. మరి డాక్టర్ ఈ ముళ్ళు తీసిన తర్వాత ఒకే ఒక్క మాట అన్నారు, చూసుకొని తినాలి కదమ్మా, చూడు ముళ్ళు ఎంత పెద్దగా ఉందో, చాలా ప్రమాదం నుంచి బయటపడ్డావన్నారు.